తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు ప్రముఖ అడ్వకేట్, బీజేపీ సీనియర్ రాష్ట్ర అధికార ప్రతినిధి రచనారెడ్డి గారు ఉన్నారు. మేడం, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోయిన పరిస్థితి, ఇప్పుడు పార్లమెంట్లో ఫోకస్ చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్కి పకడ్బందీగా స్ట్రాటజీ అంటే మ్యాథమెటికల్ అనాలిసిస్తో పాటు స్ట్రాటజీతోని పకడ్బందీగా పార్లమెంట్ మీద మన అధిష్టానము ఇంకా స్టేట్ కూడా అలాగే కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో అసెంబ్లీలో కూడా అంటే మా ఓట్ల పర్సంటేజ్ అన్నీ అంటే లైక్ మేము ఓడిపోయిన కాన్స్టిట్యున్సీస్లో కూడా మేము 18 కాన్స్టిట్యున్సీస్లో సెకండ్ వచ్చాము. సో ఇట్ ఈస్ లైక్ 8+18. సో మా ఓట్ల శాతము చాలా గణనీయంగా పెరిగింది, 14% కన్నా ఎక్కువ అయింది. సో పార్లమెంట్ అయితే ఇట్స్ అ కేక్ వాక్, ఇట్స్ అ వాక్ ఓవర్ అని అంటాను నేను. మేము ఖచ్చితంగా 12 to 15 సీట్స్ అయితే ఖచ్చితంగా వచ్చేటట్టే మేము ప్లాన్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మీ పోరాటం కాంగ్రెస్ ఫలితం అనుకోవచ్చా? అంతేనండి. భారతీయ జనతా పార్టీ 3 ఏళ్ల నుంచి కష్టపడి యాంటీ ఇన్కంబెన్సీ క్రియేట్ చేసి ప్రజలకు ఏం జరుగుతుందో అద్దం చూపెట్టింది. దాన్ని అంటే ఒక కొన్ని అనివార్య కారణాల వల్ల లాస్ట్ 4-5 మంత్స్లో కొంచెం అటు ఇటు ప్రజలు ఒక కన్ఫ్యూజ్ స్టేజ్లో అంటే కొన్ని కారణాల వల్ల ప్రజలు ఒక కన్ఫ్యూజ్ స్టేట్లకు వెళ్ళిపోయేసరికి కాంగ్రెస్ దాన్ని వచ్చి తినేసి వెళ్ళిపోయింది అని అనుకోవచ్చు. అంటే మేము వడ్డించిన హిస్టరీని కాంగ్రెస్ తినేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే మీరు చూస్తే కాంగ్రెస్ 5 ఏళ్ల నుంచి అడుకుంటూనే ఉన్నది. వాళ్ళు 4 హై ఎలక్షన్స్లో ప్లస్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో డిపాజిట్లు కోల్పోయిన సందర్భం మొన్న మునుగోడులో కూడా దిస్ థింగ్. సో ఈసారి కాంగ్రెస్ చాయిస్ అని కాదు, కాంగ్రెస్ తప్ప ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. బీఆర్ఎస్ యాంటీ ఇన్కంబెన్సీ ఎంత బీభత్సంగా ఉండే బీఆర్ఎస్ వద్దనుకున్నారు. బీజేపీ గురించి అన్ఫార్చునేట్లీ లాస్ట్ 5 మంత్స్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ కావాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, ఏఐఎంఐఎం కలిసి అబద్ధాలు నూరిపోసి ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిండ్రు. దాంతో కాంగ్రెస్ బయటకు వచ్చింది. కానీ బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అన్న కాంగ్రెస్ యొక్క సంకల్పం స్ట్రాంగ్ అయిందంటారా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే కాంగ్రెస్ చూపెట్టాలి బీఆర్ఎస్ బీజేపీ ఒకటా లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏఐఎంఐఎం ఒకటా అని. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కాగానే అక్బరుద్దీన్ ఓవైసీ ఒక రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక సిక్స్ సీనియర్స్ ఉండంగా అక్బరుద్దీన్ ఓవైసీని ప్రోటెం స్పీకర్ చేసిండు. దాని తర్వాత ఇమీడియట్లీ ముస్లిమ్స్ అపీజ్మెంట్ పాలసీగా అంటే వాళ్ళ సంతుష్టీకరణ రీతిలోనే ఏఐఎంఐఎంని మచ్చిగా చేసుకోవడానికి, దగ్గర ఉంచుకోవడానికి అతని భయంతో ఇష్టం వచ్చినట్టు ఉన్నలేని మత ప్రచారం రూపంలో టెర్రరిస్ట్ కార్యకలాపాలకు ప్రోద్బలించే ఆర్గనైజేషన్స్కి కూడా ఇష్టం వచ్చినట్టు అప్పనంగా 3 కోట్ల డబ్బులు ఇచ్చేసిండు రేవంత్ రెడ్డి. మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం December 9th రోజు అయితే December 13th రోజే మైనారిటీ వెల్ఫేర్ నుంచి తబ్లీగీ జమాత్ అనే ఒక ఉగ్రవాద సంస్థలతో లింక్లు ఉండే విధంగా సౌదీ అరేబియా ఇస్లాం మతం జన్మస్థలం వాళ్ళే తబ్లీగీ జమాత్ని బ్యాన్ చేసేసిండ్రు. వీళ్ళకు ఉగ్రవాద సంస్థలతో లింకులు ఉన్నాయని చెప్పేసి అటువంటి సంస్థకు రేవంత్ రెడ్డి 3 కోట్ల రూపాయలు అప్పనంగా ఇచ్చేసి నెక్స్ట్ మన 2020లో కరోనా సూపర్ స్ప్రెడర్ అయింది పెళ్లిలో. అటువంటి ఇంటర్నేషనల్ ఇస్లాం రిలీజియస్ కాంగ్రిగేషన్కి వికారాబాద్ పరిగిలో అటువంటి దీనికి అతను చోటు కల్పించిండ్రు. సో ఇది ఏంది అంటే హోమ్ డిపార్ట్మెంట్ నీ దగ్గర ఉంది, ఎటువంటి ఇంటెలిజెన్స్ లేదా, లేకపోతే డిపార్ట్మెంట్ లేవా, లేకపోతే ఏజెన్సీలు లేవా, ఇటువంటి సంస్థలకు ఇది మతం గురించి కాదు, ఇది ఉగ్రవాదం గురించి. ఈ సంస్థ
ఈ సంస్థకు ఉగ్రవాద లింకులు ఉన్నాయని సౌదీ అరేబియా లాంటి దేశమే బ్యాన్ చేసినప్పుడు నువ్వు అప్పనంగా డబ్బులు అట్లెట్లు ఇచ్చేస్తావు? అండ్ మత ప్రచారం అని అంటావు. మత ప్రచారం రూపంలో వీళ్ళు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుండ్రా, లేకపోతే ఫోర్స్డ్ కన్వర్జన్ అంటే రిలీజియస్ మత మార్పిడిని ప్రేరేపిస్తుండ్రా, ఆ అపవాదాలు కూడా ఉన్నాయి. నువ్వు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ రీసెర్చ్ లేకుండా ఎట్లా ఇచ్చేస్తావు డబ్బులు? ఓకే, ఇప్పుడు పార్లమెంట్లో ఎంపీలు స్మోక్ బాంబ్ గురించి ప్రశ్నిస్తే సస్పెన్స్ గురవుతున్న పరిస్థితి. బీజేపీ నాయకురాలుగా ఏం చెప్తారు దీని మీద? స్మోక్ బాంబ్ మీద ఉన్న ఏజెన్సీస్ మల్టీ ప్రాంగ్డ్ జాయింట్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ అండర్ ద డీజీ ఆఫ్ సిఆర్పిఎఫ్ అవుతుంది. సో అన్ని సంస్థలు అన్ని యాంగిల్స్ నుంచి ఉగ్రవాదమా, లేకపోతే పాకిస్తానా, లేకపోతే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లా, లేకపోతే స్థానిక ప్రాబ్లమ్స్తోనే రీత్యానా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. సో మీరు ఏం కావాలనుకుంటుండ్రు? ఇంకా ఏం ఎయిర్పోర్ట్ స్టైల్ సెక్యూరిటీనా, లేకపోతే ఇంకా గట్టి సెక్యూరిటీనా, అవన్నీ కల్పిస్తారు. కానీ మీరు ఒక హోమ్ మినిస్టర్ని, ప్రైమ్ మినిస్టర్ని దీని గురించి మాట్లాడి అంటే ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఎందుకు చెప్పాలి? అక్కడ ఇన్వెస్టిగేషన్ అవుతున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ రిపోర్ట్తోని వచ్చి మాట్లాడతాం. మీరు మాట్లాడాలి అంటే ఇది ఖచ్చితంగా తప్పు అని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారైనా ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారైనా పదే చెప్పిండ్రు, మళ్ళీ ఇంకేం మాట్లాడతారు? మీరు కావాలని క్రిమినల్ అమెండ్మెంట్ బిల్స్ పాస్ కాకుండా మీరు కావాలని పార్లమెంట్ని ఆపేసిండ్రు. కావాలని మీరు లొల్లి పెట్టి గగ్గోలు పెడితే పార్లమెంట్ ఆగిపోతుంది, మిమ్మల్ని బహిష్కరిస్తారు అని కావాలని బహిష్కరింప చేసేటట్టు చేసుకున్నారు. సో ఇక్కడ వాళ్ళ తప్పే కానీ గవర్నమెంట్ కానే కాదు.